బీఆర్ఎస్ పార్టీలో మీకు అనుకున్నది అంటే ఏ పార్టీలో కూడా దేనికి గ్యారెంటీ లేదు. ఆ పార్టీలో మనకు నచ్చకపోయినా వెళ్తాం, వాళ్ళకి నచ్చకపోయినా వెళ్తాం. రేపు మళ్ళా భవిష్యత్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకో పార్టీలో చేరుతారా? బీఆర్ఎస్ నుంచి అలా ఎగ్జిట్ అయితే సొంత పార్టీ పెట్టే అవకాశం ఉంటుందా? విచ్ విల్ బి ద వి విల్ చూస్. ప్రస్తుతానికి ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇది పార్లమెంట్ క్వెషన్ కాదు సార్. నా నాకైతే బీఆర్ఎస్లో అలాంటి వాతావరణం లేదు. అందరు ఏమనుకున్నా కూడా నేను వాస్తవాలు మీకు చెప్పాలి. సో చాలా అద్భుతంగా బీఆర్ఎస్ పార్టీ నన్ను చూసుకుంటుంది. నా భావనలకు కానీ నా ఆలోచనలకు కానీ ఎక్కడ కూడా ఎలాంటి అరమరికలు లేకుండా నా భావ ప్రకటన స్వేచ్ఛను పూర్తిగా నాకు గౌరవం మీరు దొరుకుతుంది. రాజకీయాలను చాలా చూశారు సార్. మీకు కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఇదే రాజకీయాలను చూడలేదు నేను ఇప్పుడే ఇదే మీరు మూడు ఉన్నత మూడు విద్యావంతులు. సంవత్సరాలు సో ఇదే తెలంగాణ రాష్ట్రంలో, ఇదే భారతదేశంలో నేను చేస్తే అదే కండువ కప్పుకుంటున్న వాళ్ళు తర్వాత ఎలక్షన్లు మారక ముందుకే పార్టీలు మారిన చరిత్ర, పార్టీలు మారిన ప్రవీణ్ ప్రజాస్వామ్యం. కుమార్ అలాంటి వాడు కాదని మీకు ఇప్పటికీ అర్థమైపోయింది.